జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ నామినేషన్ల పరిశీలన జరగబోతుంది. ఈ నెల 25న జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 15 స్థానాలకు గాను 17 నామినేషన్స్ దాఖలయ్యాయి. ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 కార్పొరేటర్స్ నామినేషన్స్ ను దాఖలు చేయడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 15 నామినేషన్లు వస్తే ఏకగ్రీవమయ్యేవి. 2 బీఆర్ఎస్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ నెల 21 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంది. 2 సభ్యులు నామినేషన్లు ఉపసంహరించుకున్న రేపు జరిగే నామినేషన్ల పరిశీలనలో 2 నామినేషన్లు తిరస్కరణకు గురైనా ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. లేకుంటే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తారు. 2015 నుంచి జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగానే ఎన్నుకుంటూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్స్ కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ సంఖ్యాబలం గణనీయంగా తగ్గిపోయింది.